హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ భాగ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంట్లో అమ్మ అయితే లేదు కాబట్టి మనం ఇప్పుడు దోశలు వేసుకొని తినాల్సి ఉంటుంది. మనం దోశలు వేయాలంటే ముందుగా దోశల పిండి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. 3 రోజులుగా మక్కుతున్నటువంటి ఫ్రిడ్జ్లో ఉండే పిండిని బయట తీసి పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ తీసి పెట్టాను. దోశలు వేయాలంటే ఫస్ట్ మనం గ్యాస్ ఉందా లేదా, మండుతుందా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేనైతే ఆన్ చేసి చెక్ చేశాను, గ్యాస్ అయితే ఉంది, అవ్వలేదు ఇంకా. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం దోశల పెనుని బాగా నీట్గా కడిగాక దోశల పెనుని అయితే స్టవ్ పైన పెట్టాల్సి ఉంటుంది. నేనైతే మంట ఎక్కించాను కానీ నాకైతే తెలియట్లేదు మండుతుందా లేదా అని కూడా. దానికని చెప్పేసి నేను ఇంకా దోశల పెను పైకి ఎత్తి చూశాను. మంట అయితే బాగా మండుతుంది. దోశల పెను పైన ఉన్న నీళ్ళన్నీ కూడా ఆరిపోయినాయి అన్నీ. ఇప్పుడు దోశల పెను మనకి కాలిందా లేదా, హీట్ ఎక్కిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇలా చేయి పెడితే అలా కాలుతుంది అనమాట. అప్పుడు మనకి దోశల పెను బాగా హీట్ ఎక్కిందని తెలుస్తుంది. ఇక మనం ఏం చేయాలంటే పిండిని తీసుకొని ఎత్తి ఇలా పోసి ఇలా తిప్పాలి.